దక్షిణ భారతదేశ చరిత్రలో దాదాపు 600 ఏళ్లపాటు ఓ వెలుగువెలిగిన మహాసామ్రాజ్యం అదే పల్లవ రాజవంశం. వాళ్ల కథ అంటే కేవలం యుద్ధాలు, గెలుపులు మాత్రమే కాదు. అది రాళ్లకు ప్రాణం పోసి వాటిని అద్భుతమైన శిల్పాలుగా మార్చిన ఒక గొప్ప కళాత్మక ప్రయాణం. వాళ్ల ఎదుగుదల, వాళ్ల శత్రుత్వాలు, ఇంకా వాళ్లు మనకు వదిలివెళ్లిన ఆ అపురూపమైన వారసత్వం, వీటన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మన ప్రయాణంలో పల్లవుల మూలాలు ఎంత రహస్యంగా ఉన్నాయో చూస్తాం. తర్వాత వాళ్ల స్వర్ణయుగం, ముఖ్యంగా చాళుక్యులతో వాళ్ల శతాబ్దాల వైరం, ఆ తర్వాత వాళ్లు సృష్టించిన అద్భుతమైన నిర్మాణాలు, చివరిగా వాళ్ల పతనం వరకు అన్నీ వివరంగా చూద్దాం. ప్రతి గొప్ప కథకు ఓ ఆరంభం ఉంటుంది కదా, కాని పల్లవుల కథ ఆరంభమే ఓ పెద్ద మిస్టరీ. అసలు ఎవరీ పల్లవులు? ఒకప్పుడు సామంతులుగా ఉన్నవాళ్లు ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఎలా పునాదులు వేశారు? ఆ కథేంటో చూద్దాం రండి. చూశారా, ఇది చాలా సింపుల్ ప్రశ్నలా అనిపించొచ్చు, కానిది వందల ఏళ్లుగా చరిత్రకారుల మధ్య పెద్ద చర్చకు దారితీసిన ప్రశ్న. ఈ అంతుచిక్కని రహస్యం నుంచే పల్లవుల అద్భుతమైన ప్రస్థానం మొదలవుతుంది. ఇక్కడే అసలు విషయం ఉంది. చూడండి, ఎన్ని రకాల వాదనలున్నాయో. కొందరేమో వాళ్లు బయటనుంచి వచ్చిన పహలవుల వారసులు అంటారు, ఇంకొందరేమో కాదు, మన పల్నాడు ప్రాంతం వాళ్లే అంటారు, మరికొందరు శాతవాహనుల దగ్గర సామంతులుగా ఉండేవారని చెప్తారు. వాళ్ల మూలం ఏదైనా సరే, వాళ్ల రాజధాని మాత్రం కాంచీపురం అనే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి డౌట్ లేదు. ఈ తొలితరం రాజులు, వీళ్లు కేవలం పాలకులు మాత్రమే కాదు, ఒక మహాసామ్రాజ్యానికి పునాదిరాళ్లు వేశారు. వీరకూర్చవర్మ స్వాతంత్ర్యం ప్రకటించి ధైర్యాన్ని చూపిస్తే, శివస్కందవర్మ ఏకంగా అశ్వమేధయాగం చేసి తమ సార్వభౌమత్వాన్ని ప్రపంచానికే చాటాడు. అయితే ఉత్తరం నుంచి వచ్చిన సముద్రగుప్తుడి దాడితో వాళ్లకు మొదటి పెద్ద సవాలెదురైంది. కాని ఈ దెబ్బే వాళ్లని మరింత బలంగా మార్చింది. సరే, ఇప్పటివరకు పునాదుల గురించి చూశాం. ఇప్పుడు పల్లవుల చరిత్రలోనే అత్యంత కీలకమైన, ప్రసిద్ధి చెందిన దశలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ నుంచే అసలైన కథ మొదలవుతుంది. మహాపల్లవులుగా పేరుగాంచిన గొప్ప రాజుల శకం సింహవిష్ణువుతో ఆరంభమవుతుంది. ఇక్కడే పల్లవుల చరిత్ర ఓ పెద్ద మలుపు తీసుకుంది. సింహవిష్ణువు సింహాసనాన్ని దక్కించుకోవడమే కాదు, తన శత్రువులైన విష్ణుకుండినులను ఓడించి దక్షిణ భారతదేశంలో పల్లవ సింహగర్జన అంటే ఏంటో చూపించాడు. అతనితోనే వాళ్ళ స్వర్ణయుగం మొదలైంది. ఒక రాజు కవిగా, సంగీతకారుడిగా, ఒక శిల్పిగా కూడా ఉండగలడా? అవును, ఉండగలడు. అతనే మొదటి మహేంద్రవర్మ. కేవలం కత్తిపట్టిన యోధుడే కాదు, కలం పట్టిన కళాకారుడు. పల్లవ సంస్కృతికి ఒక కొత్త రూపాన్నిచ్చిన గొప్ప రాజు. ఒకవైపు రాజ్యం మీదకి యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి, అయినా సరే మహేంద్రవర్మ తన దృష్టిని కలలమీదే పెట్టాడు. సంస్కృతంలో నాటకాలు రాశాడు. అప్పటివరకు ఇటుకలతో, కర్రతో కట్టడాలు కట్టే పద్ధతిని పక్కన పెట్టి మొట్టమొదటిసారిగా ఏకంగా కొండలనే తొలిచి గుహాలయాలను నిర్మించాడు. ఇది అప్పట్లో ఒక విప్లవం లాంటిది. సరే, ఇప్పుడు పల్లవుల కథలోని అసలు సిసలైన సంఘర్షణ వైపు వెళ్దాం. దక్కన్ పీఠభూమిలో ఆధిపత్యం కోసం బాదామి చాళుక్యులతో ఒక తరం కాదు, 2 తరాలు కాదు, అనేక తరాల పాటు సాగిన ఆ మహాయుద్ధం గురించి తెలుసుకుందాం. ఇక్కడ 2 గొప్ప రాజుల మధ్య పోరు మొదలైంది. ఒకవైపు కలను, శాంతిని ప్రేమించే మహేంద్రవర్మ, మరోవైపు యావత్ దక్షిణ దేశాన్ని జయించాలనే కలతో ఉన్న మహాయోధుడు 2వ పులకేశి. ఒకరేమో రాజ్యాన్ని కాపాడుకోవాలి, ఇంకొకరేమో రాజ్యాన్ని విస్తరించాలి. ఇక ఘర్షణ తప్పదు కదా. ఇది పల్లవులకు ఊహించని అతి పెద్ద దెబ్బ. పుల్లలూడు యుద్ధంలో మహేంద్రవర్మ ప్రాణాలు కోల్పోయాడు. ఇది కేవలం ఒక రాజు ఓటమి కాదు, పల్లవ సామ్రాజ్యానికే తగిలిన గాయం. కాని ఈ ఓటమే ఒక ప్రతీకార జ్వాలను రగిలించింది ఆ రాజు కొడుకులో. ఇప్పుడు రంగంలోకి దిగాడు మొదటి నరసింహవర్మ. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే అగ్నితో రగిలిపోతున్న యోధుడు. అతను సాధించిన విజయం ఎంతో గొప్పదంటే చరిత్ర అతనికి ఒక బిరుదిచ్చింది. అదే వాతాపి గొండన్, అంటే వాతాపిని జయించినవాడు. ఇది మామూలు విజయం కాదు, సంపూర్ణ ప్రతీకారం. నరసింహవర్మ తన తండ్రిని ఓడించిన పులకేశిని యుద్ధంలో ఓడించి చంపడమే కాదు, చాళుక్యుల గుండెలాంటి వారి రాజధాని వాతాపిని స్వాధీనం చేసుకున్నాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 13 సంవత్సరాల పాటు వాతాపిపై పల్లవ జెండాను ఎగరవేసి పల్లవుల పరాక్రమమేంటో చాటి చెప్పాడు. యుద్ధాలు గెలిచారు, రాజ్యాన్ని స్థిరపరిచారు,
ఇప్పుడు పల్లవులు తమ దృష్టిని ఇంకోవైపు మళ్లించారు. అదే చరిత్రలో తమ పేరు కాలకాలం నిలిచిపోయేలా చేసే నిర్మాణాలు. వాళ్ల చేతిలో కత్తి ఎంత పదునుగా ఉంటుందో ఉలిగూడా అంతే పదునుగా ఉంటుందని నిరూపించారు. వాళ్ల వాస్తుశిల్పం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందిందో చూడండి. మొదట మహేంద్రవర్మ కొండలను తొలిచి గుహాలయాలు కట్టాడు. ఆ తర్వాత ఆయన కొడుకు నరసింహవర్మ ఏకంగా ఒకే పెద్ద బండరాయిని రథాలుగా చెక్కించాడు. చివరిగా ఆ తర్వాతి తరం రాజులు విడివిడి రాళ్లను పేర్చి అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. ఈ పద్ధతే ఆ తర్వాత దక్షిణ భారతదేశ ఆలయ నిర్మాణ శైలికే పునాది వేసింది. రెండవ నరసింహవర్మ కాలంలో పల్లవ సామ్రాజ్యం శాంతితో, సంపదతో వెలసిల్లింది. అప్పుడు కత్తుల మోత తగ్గింది, ఉలుల చప్పుడు పెరిగింది. ఈరోజు మనం చూసే మహాబలిపురంలోని తీరదేవాలయం, కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం ఇలాంటి అద్భుతాలన్నీ ఆయన కాలంలో కట్టినవే. సరే, ఇప్పుడు మనం చివరి అంకానికి వచ్చేశాం. ప్రతి గొప్ప సామ్రాజ్యానికి ఒక ముగింపు ఉంటుంది. పల్లవుల కథ కూడా దీనికి మినహాయింపు కాదు. ఒకప్పుడు అంత శక్తివంతంగా ఉన్న ఆ రాజవంశం నెమ్మదిగా ఎలా పతనమైందో ఇప్పుడు చూద్దాం. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే సరైన వారసుడు లేకపోవడంతో. దీంతో సింహాసనం కోసం అంతర్గత కలహాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న శత్రువులు చాళుక్యులు, రాష్ట్రకూటులు, పాండ్యులు అందరూ అన్ని వైపుల నుంచి దాడులు చేయడం మొదలుపెట్టారు. ఈ చివరి 100 ఏళ్లలో ఏం జరిగిందో చూడండి. ఒకరి తర్వాత ఒకరు రాజులు మారుతూనే ఉన్నారు. కాని నిరంతర యుద్ధాలు, దండయాత్రలు మాత్రం ఆగలేదు. ఇది సామ్రాజ్యాన్ని లోపల్నించే తొలిసేసింది. వాళ్ల శక్తి నెమ్మదిగా కాని ఖచ్చితంగా క్షీణిస్తూ వచ్చింది. చివరికి 600 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ముగిసింది. విచిత్రమేంటంటే వాళ్ల పతనానికి కారణమైంది ఎవరో కాదు, ఒకప్పుడు వాళ్ల మిత్రులుగా, సామంతులుగా ఉన్న చోళులే. చివలి పల్లవరాజు అపరాజితవర్మను ఓడించి మొదటి ఆదిత్య చోళుడు పల్లవ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఒక మహాసామ్రాజ్య సూర్యుడు అస్తమించాడు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కాని పల్లవులు శిలలపై చెక్కిన ఆ గాథలు మాత్రం మిగిలాయి. ఈరోజు మనం మహాబలిపురంలో చూసే ఆ రథాలు, కాంచీపురంలో చూసే ఆలయాలు కేవలం రాతి కట్టడాలు కాదు. అవి ఒక గొప్ప రాజవంశం యొక్క కలలకు, వాళ్ల కలకు నిలువుటద్దాలు. వాళ్ల సామ్రాజ్యం కాలంలో కలిసిపోయినా వాళ్ల వారసత్వం ఈ రాళ్ల రూపంలో నేటికీ మనతో మాట్లాడుతూనే ఉంది. ఒకసారి ఆలోచించండి.